మధ్య మధ్యలో చిన్న చిన్న మీకు కవర్స్లో కనిపించవచ్చు. యాక్చువల్లీ పేపర్స్ అవి బిగ్ మట్టిలో కలిసిపోతాయి కాబట్టి సో అవి ఆరం. ఓన్లీ ప్లాస్టిక్ మాత్రమే. ప్లాస్టిక్ ఎందుకంటే అవి ఎన్ని సంవత్సరాలైనా సరే అవి డిజాల్వ్ అవ్వవు కాబట్టి ఓన్లీ ప్లాస్టిక్ మాత్రమే. ఈ థర్మోకాల్స్, ఈ చిన్న చిన్న స్పూన్స్, చిన్న పెన్ క్యాప్స్ ఉంటాయి, టూత్పేస్ట్ క్యాప్స్ ఉంటాయి, ప్రతివి చాలా చిన్న చిన్న అసలు ఇలాంటివి ఇక్కడ కిందకు వస్తాయి అనే ఐటమ్స్ చాలా ఉంటాయి. ఫస్ట్ యాక్చువల్లీ బీచ్లో ప్లాస్టిక్ కలిసిపోకుండా ఆపగలగడం చాలా పెద్ద అచీవ్మెంట్. అది కానీ జరిగితే చాలా వరకు సక్సెస్ అయినట్టే. ఈ ప్లాస్టిక్ని అవాయిడ్ చేయడంలో, అవాయిడ్ చేయడం కాదు, దీన్ని అంటే ఈ సీషోర్లో కానీ బీచ్లో కానీ ఎరాడికేట్ చేయడానికి ఏవైతే డ్రైన్ సిస్టమ్ ఉందో వాటి నుండి ప్లాస్టిక్ కలిసిపోకుండా ఉండే. ఇది యాక్చువల్గా రోజు వచ్చిన ఈ టూరిస్ట్ ఆర్ సిటిజన్స్ కానీ ఎవరైనా రోజు బీచ్కి వస్తారు కదా, వాళ్ళు వేసేసే ప్లాస్టిక్ అని మాత్రం అనుకోకండి. వాళ్ళు వచ్చి చేసినంత చెత్త ఎంత ఉండదు. ఇంత అమౌంట్ ఆఫ్ ప్లాస్టిక్ని ఎవరు ఇక్కడ వేయరు. మెయిన్లీ ఈ డ్రైనేజ్ సిస్టమ్ వల్ల బీచ్లో కలిసిపోతున్న ప్లాస్టిక్ ఏదైతే ఉందో అది బయటకి కెరటాల వల్ల కొట్టుకురావడం వల్ల అది ఇక్కడ ఉండిపోయి, తెలుసు కదా అందరికీ యాక్చువల్లీ బీచ్ ఏదైనా సరే దాంట్లో ఏది మనం వేసినా సరే అది బయటకు తోసేస్తుంది ఖచ్చితంగా అని చెప్పి చాలా వరకు ప్లాస్టిక్ని బయటకి పంపిస్తుంది. మీరు చూస్తే ఇక్కడ కెరటాల్లో అక్కడక్కడ తెల్లగా కనిపిస్తూ ఉంటాయి, అవన్నీ ప్లాస్టిక్లే. అంటే మొబైల్లో అంత క్లారిటీగా కనిపించకపోవచ్చు, నాకైతే క్లియర్గా కవర్స్ చాలా, మోస్ట్లీ పాల ప్యాకెట్లు, చిన్న చిన్న మన క్యారీ బ్యాగ్ కవర్సు, పాలిథిన్ సోప్ కవర్సు, టూత్పేస్ట్లు, ఇంకా డైపర్స్. అసలు డైపర్స్ ఎన్ని ఉంటాయంటే ఇన్ని డైపర్స్ ఎంతమంది వాడుతున్నారు, ఎలా అసలు ఇక్కడ డిపాజిట్ అవుతుందా అని అది అర్థం కావట్లేదు. డైపర్లు నేను రోజు దగ్గర నాకు తెలిసినంత వరకు నేను రోజుకి ఒక 50 అబౌవ్ డైపర్స్ అయితే తీస్తాను, ఖచ్చితంగా తీస్తాను 50. ఈరోజు నేను మీకు చూపించా కదా ఇందాక ఇక్కడ క్లీన్ చేశానని చెప్పి, ఇందులో ఆల్మోస్ట్ కాదు 50 అబోవ్ ఉంటాయి మొత్తం. ఈ 2 కవర్స్, ఈ కవర్ అండ్ ఆ కవర్లో ఫిల్ అయ్యింది అయితే మొత్తం డైపర్స్. అండ్ ఆ ప్లాస్టిక్ కొంచెం ఉంది చాలా, అవి ఇసుకలో కలిసిపోయి ఆ ఇసుక అంతా లోపలికి వెళ్ళిపోయి చాలా బరువు కూడా అయిపోతాయి. వాటి వల్ల యాక్చువల్లీ కవర్స్ చాలా ఫాస్ట్గా ఫిల్ అయిపోతాయి. డైపర్స్ యాక్చువల్గా కలిసిపోతాయి ఇసుకలో, కానీ ఎంత కలిసిపోయినా సరే అఫ్కోర్స్ రైతు కూరగాయలు మొత్తం కలిసిపోయేవి కదా అని చెప్పి ఒక్క దగ్గర పడేసి వదిలేస్తే అది అక్కడ ఉన్న ప్లేస్ని పాడు చేస్తుంది తప్ప, అంటే కుళ్ళిపోయి అక్కడ ల్యాండ్ పొల్యూషన్ అవుతుంది తప్ప యూజ్ ఉండదు. దాన్ని అక్కడక్కడక్కడక్కడగా వేస్తే మట్టికి సారం పెరుగుతుంది, కానీ ఒక దగ్గర వేయడం వల్ల లేదు. సో ఈరోజైతే ఇది క్లీన్ చేశాను నేను. ఇదంతా యాక్చువల్లీ కొంచెం బిట్ మాత్రమే చేశాను. ఏంటి మాత్రమే చేసావు అని అనుకోవచ్చు. 3 బ్యాగులు వచ్చాయి, ఇంకా చేయొచ్చు, కానీ ఈరోజు చాలా వర్క్ చేశాను, ఇంతకన్నా ఈరోజు చేయలేను. అండ్ ఒక్కడనే చేస్తున్నాను ఈరోజు, సో తక్కువే చేశాను. ఎందుకంటే ఖచ్చితంగా అంటే చెయ్యడం అనేది క్విట్ చేయకూడదు ఒక్కరోజు కూడా అన్న ఒక మెయిన్ మోటోతో అట్లీస్ట్ 1 బ్యాగ్ అయినా. యాక్చువల్గా నేనైతే నాతో పాటు ఒక కుర్రోడు వచ్చాడు, ఒక అబ్బాయి, మా ఫ్రెండ్ వచ్చాడు. తనకు చెప్పాను 1 బ్యాగే చేస్తాను ఈరోజు, చేసి కాసేపు రిలాక్స్ అవుతాను బీచ్లో కూర్చొని అని. కానీ వచ్చిన తర్వాత మన చేతులు ఆగవు. సో 3 బ్యాగుల వరకు వెళ్ళిపోయి యాక్చువల్లీ ఇంకా చెయ్యొచ్చు, కానీ కాసేపు నాకు కూడా నేచర్ని ఎంజాయ్ చేయాలని ఉంటుంది కాబట్టి. సో ఈరోజు చాలా బాగుంది బీచ్. నాకు మోస్ట్లీ అంత బీచ్ నచ్చదు. నేను మోస్ట్లీ కొండలు, వాటర్ఫాల్లో తిరగడానికి, ట్రెక్కింగ్కి వెళ్ళడానికి, వాటర్ఫాల్స్ని ఎక్స్ప్లోర్ చేయడానికి చూస్తూ ఉంటా. అప్పుడప్పుడు బీచ్ చాలా రేర్గా నచ్చుతుంది ఇది ఆ రోజు. సో బీచ్ని కాస్త ఎంజాయ్ చేద్దామని అనుకుంటున్నాను. మీరు కూడా చూడండి కావాలంటే. బీచ్ చాలా కామ్గా, సటిల్గా, అండ్ ఆ క్లైమేట్, వెదర్ కూడా చాలా చాలా బాగుంది.
ఐ కాంట్ ఎక్స్ప్రెస్ యూ, బట్ చాలా బాగుంది. కలర్స్ అంత వైబ్రెంట్ లేకపోవచ్చు, బట్ ఎందుకో నాకు నచ్చింది. సో ఐ వాంట్ టు స్పెండ్ సమ్ టైమ్. దట్స్ ఇట్ ఫర్ ది డే. థ్యాంక్ యూ. ఈ రోజు ఇక్కడతో ఎండ్ అయిపోద్ది. ఇంక ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకోవడం. ఈ రోజుకి ఇంకేం వర్క్స్ లేదు. థ్యాంక్ యూ.